స్నేహం అంటే ఇదేరా అనే కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు రాజులపేట. ఆ ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు అక్షయ్ మరియు విజయ్. చిన్ననాటి నుంచి వారు కలిసి పెరిగారు. ప్రతిరోజు వారు కలుసుకోకుండా ఉండలేరు. వారి స్నేహం అలాంటిది. భోజనం చేసేటప్పుడు కూడా తలుచుకోకుండా ఉండరు. ముఖ్యంగా స్కూల్లో మధ్యాహ్నం భోజనం సమయంలో కలిసి భోజనం చేస్తారు. వారు కలిసి పాఠశాలకు వెళ్ళేవారు, ఆటలు ఆడేవారు, కలలు కంటూ గడిపేవారు. అక్షయ్ చాలా చురుకైన వాడు, కోరికలు గలవాడు. విజయ్ మాత్రం అంతగా మాటలాడాడు, శాంతమైన స్వభావం గలవాడు. ఇద్దరు నమ్మకంగా కలిసి ఉండేవారు. ఒకరికొరకు ఒకరు బ్రతికేవారు. కాలం కాస్త ముందుకు సాగింది. పై తరగతులకై అక్షయ్ నగరానికి వెళ్ళాడు. అక్కడే డాక్టర్ చదువుతూ ఉండేవాడు. విజయ్ మాత్రం కుటుంబ పరిస్థితుల వల్ల ఊరిలోనే మిగిలిపోయాడు. వారి మధ్యలో దూరం కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వారు కలవడం తగ్గిపోయినా హృదయంలో ఉన్న అనుబంధం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్షయ్ డాక్టర్ అయ్యాడు. అక్షయ్ డాక్టర్గా ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత ఊరికి తిరిగి వచ్చాడు. అతను తన చిన్ననాటి స్నేహితుడిని చూడాలన్న తహతహలాడిపోయాడు. ఊరిలో అడిగితే అతనికి ఒక విషాదమైన వార్త వినిపించింది. విజయ్కు కిడ్నీ సమస్య ఉంది. ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడని తెలిసింది. ఆ సమస్య అక్షయ్కు ఎంతో బాధాకరంగా అనిపించింది. తక్షణమే అక్షయ్ తన స్నేహితుడిని చూడడానికి వెళ్ళాడు. అతని ఆరోగ్య పరిస్థితిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. తన స్నేహితుడైన విజయ్ పరామర్శించాడు, బాగోగులు చూసుకున్నాడు. అతని కొరకు పరీక్షలు చేయడం మొదలుపెట్టాడు. పరీక్షలు చేసి చూసిన తర్వాత అతడు నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే విజయ్ కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. అందుకొరకు తన కిడ్నీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాడు. తన కిడ్నీ ఒకటి నీకోసం దానం చేస్తానని విజయ్తో అన్నాడు. విజయ్ మొదట అంగీకరించలేదు. నీకింకా జీవితం ఉంది, నా కొరకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు అక్షయ్ను. అక్షయ్ నవ్వుతూ ఒక మాట చెప్పాడు. సంతోషంగా ఉన్నప్పుడు స్నేహితుడు పాలు పంచుకోవచ్చు, కానీ కష్టాలు వచ్చినప్పుడు పారిపోవాలా? అలాంటి స్నేహితుడు నిజమైన స్నేహితుడని అంటారా? నీవే చెప్పు. కష్ట సమయాల్లో పాలు పంచుకున్న వాడే నిజమైన స్నేహితుడు. నేను నీకు నిజమైన స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను అని ప్రేమతో చెప్పాడు. మనసు కష్టంగా ఉన్న విజయ్ ఒప్పుకోక తప్పలేదు. చివరికి అక్షయ్ తన కిడ్నీ తన మిత్రుడైన విజయ్కు ఇవ్వడం జరిగింది. ఆ ఆపరేషన్ విజయవంతమైంది. వారిద్దరూ తిరిగి జీవితంలో కలిసిమెలిసి ఉన్నారు. ఒకరి ప్రాణం మరొకరికి చేతిలో పెట్టేంత గొప్పదిగా వారి స్నేహం నిలిచింది. వాళ్ళ స్నేహం ఆ ఊరిలో చెప్పుకొని వాళ్ళు ఉండనే ఉండరు. అలాంటి వారి స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఆ గ్రామానికి స్నేహితులంటే వాళ్ళేరా అన్నట్టుగా ఆ గ్రామంలో జీవించారు. నీతి: స్నేహం అనేది మాటల్లో కాదు, మనసులో ఉండాలి. మంచి స్నేహితులు మన కొరకు ఏదైనా చేస్తారు. వారిని మనం వదులుకోవద్దు.